నమస్తే నా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. అన్న చాలా రోజులు వీడియో వస్తలేమన్నా, ఎందుకంటే మనది నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. దానిగా అప్లోడ్ చేయలేకపోతున్నా. కాకపోతే చేసిన 2 రోజులు అని చేస్తున్నా, కానీ ఏదైతే మజా ఉందో రెగ్యులర్ చేసిన అట్లా లేదన్నా. మరి టూ మచ్ అంటే రేట్లు అయితే వస్తలేవు, మీకు తెలిసిందే, కామన్ అది. కాకపోతే భయంకరంగా రేట్లు తగ్గినాయి. ఊబర్ అంటావా, ఊబర్వి ర్యాపిడో ఊబర్ అప్పుడప్పుడు ఇస్తుంది, బాగానే రేట్లు ఇస్తుంది. కానీ ఓలా అయితే మర్చిపోవాలన్నా. కాకపోతే అదృష్టం నువ్వు చెప్తున్నా, వెయిట్ చేయాలి అంతే. 1-2 గంటలు వెయిట్ చేస్తే మంచి బుకింగ్ వస్తుంది. ఇంకా అంటే గంట సేపు మనం చిన్న చిన్న అన్నీ స్కిప్ చేయాలి. ఏదైతే మంచి మన సర్జ్ బుకింగ్ వస్తుందో లిఫ్ట్ చేయాలి, లేకపోతే వేస్ట్. అది లిఫ్ట్ చేసి కూడా వేస్ట్. ఓన్లీ ఫర్ సర్జ్ బుకింగ్ వస్తే లిఫ్ట్ చేయాలి, లేకపోతే గమనం కూర్చోవాలి అంతే. దాని తప్ప ఇంకా ప్రయోజనం లేదు. చెప్తున్నానా, నాకు నేను చూస్తున్నా కొన్ని 13 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు ఓన్లీ డిస్టెన్స్, మళ్ళీ 3-4 కిలోమీటర్లు పికప్, మళ్ళీ రేటు చూస్తే 120-150 ఇట్లా ఇస్తున్నా. అంటే 100 బుకింగ్లో ఒక 5% 10% సర్చ్ బుకింగ్లు వస్తున్నాయి, మిగతా అన్నీ ఇట్లనే వస్తున్నాయి. ఆ సంబంధమే లేదు అసలు, దానికి దీనికి ఏం సంబంధమే లేదు. కాకపోతే ఓలానైనా బైకౌట్ చేయండి, లేదంటే ఇట్లనే మూసుకొని పని చేసుకుందాం అంతే. ఇట్లనే వెయిట్ చేయాలి అంతే. ఏవైతే బుకింగ్లు వస్తున్నాయో దాని ప్రకారం స్టార్ట్ చేయాలి. చెప్తున్నా కదా, మార్నింగ్ పూట వెళ్తే ఎన్ని గంటలకు వెళ్తున్నా, 8 గంటలకి ఇట్లా వెళ్దా. నిన్న వచ్చిన ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ ఉండే, 1 గంటలకు 1:30కి అట్లా డ్రాపింగ్ చేసి డైరెక్ట్ వచ్చిన 1400 చేసిన. మళ్ళీ ఓలే ఈ చెప్తున్నా, ఎందుకంటే మనకి వేరే పనులు ఉన్నాయి కాబట్టి పార్ట్ టైం లెక్క చేసుకుంటున్నాను అనుకోని. మొన్న కూడా వెళ్ళినా ఒక 1600 చేసుకుని వచ్చేసిన మధ్యాహ్నం కల్లా. కాకపోతే నేను మీ అందరికీ అదే చెప్తున్నా, మార్నింగ్ ఫస్ట్ అవర్స్ వెళ్తే మాత్రం మనకు బెనిఫిట్ ఉంది. 6 o'clock అట్లా. మాదైతే చెప్పొద్దు, మా సిటీ అయితే, మా ఏరియా అయితే చాలా ఫస్ట్ క్లాస్ ఏరియా కాబట్టి మాకు 9 తర్వాత 8 తర్వాత 9 తర్వాత దొరుకుతాయి బుకింగ్. దాని తర్వాత ముందుగా దొరకవు. అగర్ మీరు సిటీ లోపల ఇక్కడ మామూలుగా కూకట్పల్లి, సికింద్రాబాద్ ఆ ఏరియాలో మాత్రం కంపల్సరీ మీకు దొరుకుతాయి. కాకపోతే మీరు లాగిన్ మాత్రం ఇప్పుడు ఎండాకాలంలో మాత్రం కరెక్ట్ టైం అంటే 6 గంటల నుంచి లాగిన్ చేసుకోండి, 2 గంటల వరకు వెయిట్ చేయండి అంతే. లేదంటే మీకు ఎండలో మళ్ళీ డబుల్ ఏసీ, త్రిబుల్ ఏసీ కంపల్సరీ. ఏసీ లేకుండా అయితే ప్యాసింజర్ ఎక్కలేరు ఆల్రెడీ. ఇక నాదంటారా, ఇంకా టోలీ చౌక్ దగ్గర నేను నిన్న చూసిన ఇన్ని రోజులు నా సైడ్ ఓలే నిన్న టోలీ చౌక్ దగ్గర చూసినా. అది మళ్ళీ ఇట్లా నడిపిస్తుందో తెలియదు నాకు. కానీ ఆ మట్టి కానీ, అది దుమ్ము ధూళి, సాయంత్రం పూట అసలు బైక్ పైన వచ్చినా నిజంగా, అది ర్యాపిడో అని కాదు, ఎవరైనా వచ్చినా కానీ ఆ మట్టిలో మీరు డ్రైవింగ్ చేస్తున్నానా నిజంగా. ఇంకా 2-3 రోజుల తర్వాత, నేను ఇంకా తర్వాత పోయినా కాబట్టి అది ఆ ముందు పోయిన వాళ్ళు ఆ ట్రాఫిక్లో జామ్ ఎట్లా అవుతుండేదో నాకు తెలియదు. నాకైతే నిజం మరీ టూ మచ్ ఉందన్నా. నేను పోయిసిన మొత్తం దుమ్ము ఇట్లా లేస్తుంది, మొత్తం మట్టి. ఇంకా అప్పటికి ఇంకా కవర్ చేస్తుందో తెలియదు, తీస్తుందో తెలియదు. కానీ మొత్తం అది ఏదో ఫ్యాక్టరీ అక్కడ ఏదో అయిందంటే ఆయిల్ది, దానివల్ల మొత్తం రోడ్డు పైకి వచ్చింది ఆయిల్. మొత్తం దమా ఖరాబ్. చూసినా కదా, మట్టి ఎక్కడ దాకా అంటే కరెక్ట్ టోలీ చౌక్ ఆర్టీఓ ఆఫీస్ దాకా మొత్తం మట్టి. ఎక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యే నుంచి టోలీ చౌక్ ఆర్టీఓ ఆఫీస్ దాకా మొత్తం మట్టి. బండ్లు పోతుంటే ఇట్లా దుమ్ము మొత్తం లేస్తుంది. నాయనా అనుకున్నా, నిజంగా మరీ టూ మచ్ ఉందని అక్కడైతే. కొన్ని ఇంకా మేబీ ఉంటుండొచ్చు, ఇంకా 2-3 రోజులు ఉంటుండొచ్చు. ఎందుకంటే తొందరగా తీయేస్తారు, అంత ఏం బెటర్. ఎందుకంటే రంజాన్ కాబట్టి ఇక అంత తొందరగానే అయిపోవాలి. ఇవాళ రేపు అయిపోవాలి యాక్చువల్లీ. కాకపోతే మరి అంత దారుణంగా ఉందని నాకు తెలియదు అసలు. ఆ రూట్కు ఒక దగ్గర ఒక 4-5 రోజులు అవుతుంది ఆ రూట్ తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడనే ఉంటుంది, సికింద్రాబాద్, కూకట్పల్లి ఆ సైడ్ వస్తున్నా కాబట్టి అక్కడ అంత అర్థం కాలేదు నాకు. నిన్న చూసిన చుక్కలు కనిపించి నాకైతే దుమ్ము చూసి. ఇంకా మధ్యాహ్నం పూట కాబట్టి అంత ఏం ట్రాఫిక్ లేకుండా. కాకపోతే సాయంత్రం పూట వచ్చిన వాళ్ళకైతే చుక్కలే అనుకుంటాం మేబీ. నేను అనుకున్న ప్రకారంగా అయితే మస్తు ఒకటి ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఇంకోటేమో ఆ దుమ్ము ధూళి. ఇక బస్సు అంటారా, ఇంకా బస్సు కింద సందు దొరికిందని ఇట్లా పోతుంటాడే, దాని వెనకాల దుమ్ము ఇట్లా లేస్తుంటుంది. ఆ దుమ్ములో ఇట్లా భరించడం చాలా కష్టం అన్న నిజంగా. ఇది సంగతి అయితే. ఇంకోటి ఊబర్లు అంటారా, ఊబర్లో మనోడు 16, 14, 15 దానికన్నా తక్కువైతే ఇస్తలేడు. కాకపోతే నేను ఎయిర్పోర్ట్ ఒక పికప్ ఉండే, మొన్న చెప్తున్నాను, డ్రాపింగ్ చేసిన ఎయిర్పోర్ట్ నుంచి. డ్రాపింగ్ చేయగానే నాకు మళ్ళీ బుకింగ్ అప్పటికప్పుడు వచ్చేసింది. బండ్లు చూసామో 200-300 ఉన్నాయి. మరి ఇందిరా అయినా ఇట్లుంది అనుకున్నా. పోయి చూసేది ఓలాలో పబ్లిక్ ఎక్కువ ఉంది, ఊబర్లో అసలు బండ్లు లేకుండే అసలు. మనోళ్ళు ఊబర్ని డైవర్ట్ చేసేదా ఇప్పుడు ఓలా దగ్గర పోతున్నా, నాకు అర్థం కాలేదు. నా దగ్గర పికప్ చేసుకున్నా. మనకు వచ్చింది ఎన్ని కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు 400 సమ్ చేంజ్ ఇచ్చాను. చెప్తున్నానా, ఇట్లనే అవుతుంది. ఇక ఇంకోటి, మన యాపా నమా యాపా రెండిట్లో ఏం కన్ఫ్యూజ్ ఉందన్నా. మీరు చూడండి, ఎప్పుడైనా గమనించండి. ఆటోలో పైన నమా అని ఉంటుంది, మామూలు కొన్ని ఆటోల పైన మన అని ఉంటుంది. మళ్ళీ ఏ యాప్ కరెక్టో అది కరెక్ట్ మీరే డిసిషన్ తీసుకొని చెప్పండి అన్న. లేకుంటే నాకైతే అర్థమైతే లేదు అది ఏ యాప్ కరెక్టో ఏమో, అసలు క్లారిటీ లేదు దాంట్లో చెప్తున్నా. అసలు బుకింగ్ చేసే వాళ్ళకి కూడా బుకింగ్ చేయాలంటే ఏదో ఒక యాప్ ఉంటుంది కదా, అట్లా లేదు అది. కొన్ని ఆటోల పైన చూసినా నమా ఉంది, కొన్ని ఆటోల పైన మనా ఉంది,
కొన్ని మామూలుగా చూస్తే ఏమో పిచ్చెక్కిపోతుంది, అమ్మ ఏది లాగిన్ చేస్తారు మనకి ఇట్లా కన్ఫ్యూజ్ అయితే బుకింగ్ చేస్తారు. కానీ ఒకటన్నా ఇక మనం ఒక కాలేమంటే కష్టం. ఇక డ్రైవర్ జాబ్లు ఏదైనా ఉంటే మాత్రం ఇక మర్చిపోండి అన్న కొన్ని రోజులు. కాకపోతే మీరు బండి తీసుకోవాలనుకుంటారు అనుకుంటే మాత్రం కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకొని మంచిగా ఉంటుంది. కాకపోతే అక్కడ మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే లేదన్నా ఈ ఫీల్డే రావాలనుకుంటున్నాం, ఇక ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలని అర్థమైతే లేదంటే ఇక మీకు డ్రైవింగ్ ఫీల్డే ఓకే అది ఒకటే తెలుసా అంటే మీ ఇష్టం అన్న, దాన్ని ఏమన్నాం. కాకపోతే పెట్రోల్ సిఎన్జి బండ్లకి అయితే వచ్చి పెట్రోలు ఇంకా డీజిల్ బండ్లకి అయితే రేట్లు రావట్లేవు. వస్తాయి సిఎన్జి బండ్లకు వస్తున్నాయో లేవో నాకు అయితే డౌటే. ఇక రానున్న రోజుల్లో మొత్తం ఎలక్ట్రికల్ బండ్లు ప్రకారంగా మనకు కిలోమీటర్ వస్తుంది, ఇక 8-9 రూపాయలు వస్తుంది. దాని తక్కువ దానికన్నా ఎక్కువ రాదు. ఓకేనా. అప్పట్లెక్క మనం ఇక ఇప్పుడు మనం ఓలా ఊబర్ని ఎట్లయితే సర్చ్ బుకింగ్ వస్తుంది ఇప్పుడు వస్తుంది, సర్చ్ బుకింగ్ ఇప్పుడు వస్తుంది అని అనుకుంటున్నాగా అన్ని బుకింగ్ అట్లా వస్తాయి, రేట్లు సెట్ అయితే కూడా కావు. ఇక మనమే ఒక సింపుల్ లాజిక్ చెప్తా, మనమే ఇప్పుడు ఏ బండి తీసుకుంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది, ఏ బండి తీసుకుంటే మనకు వరదలు పడతాం మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ కంపెనీ వాడు ఆలోచించారు, అరే ఈ బండ్లకు ఇట్లా ఇప్పుడు అందరూ ఇదే బండి తీసుకుంటారు, ఇప్పుడు ఇదే రేట్ ప్రకారం ఇవ్వాలి. కానీ వాడైతే ఇక పెట్రోల్ రేట్ ప్రకారంగా తీయడు కదా. మార్కెట్లో అన్ని సిఎన్జి బండ్లు తిరిగినాయి కాబట్టి అన్ని సిఎన్జి బండ్లకి రేట్లు ప్రకారం ఇస్తాడు. అర్థమైపోయింది. ఇక పెట్రోల్ బండ్లకి ఇక మైలేజ్ వచ్చేటోళ్ళకి రానోళ్ళకి ఇక మీరు చూస్ చేసి వేసుకున్నాను, లేకపోతే సిఎన్జి ఫిట్ చేయించుకున్నా అంతే సొల్యూషన్ తప్ప ఇంకేం లేదు. ఇక మా రేట్లు తక్కువ వస్తున్నాయి బాధపడే కన్నా ఎట్లాగో మన వాళ్ళు కదిలే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అందరు కదిలినా ఇక 100 మంది కదిలే 100 మందిలో ఓ 10-20 మంది స్ట్రైక్ చేసినా 80 మంది అక్కడిక్కడ తిరుగుతారు. ఇక ఆ 20 మంది కూడా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతున్నాయి, అమ్మ వీళ్ళతో మనం ఎందుకు అని చెప్పి. అది అట్లనే అవుతుంది. ఇక అయిపోయినట్టే మ్యాక్సిమం అయితే ట్యాక్సీ డ్రైవర్ల పని అయిపోయినట్టే. ఇక్కడైతే ఇక ఇట్లనే కూర్చుంటే మాత్రం అంతే సంగతి. ఓలా ఊబరు మన పని చేసినట్టు, లేదంటే అందరూ కొట్లాడితే మాత్రం కొట్లాడండి. చెప్తున్నాను, కొట్లాడితే మాత్రం పని అయితే కొట్లాడాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉంటే మాత్రం పనులు అయితే, ఐక్యమత్యం లేకుంటే మాత్రం పనులు కావు. కానీ ఈ పని మీరు స్ట్రైక్ చేసుకోవడం మేము దందా చేసుకోవడం అంటే కాని పని. వదిలేసండి, ఇక ఆశలు వదిలేసండి. ఇంకా మన ట్యాక్సీ డ్రైవర్ బతికే ఉంటుంది, ఇంకా ఆ కంపెనీలో బతుకు వాళ్ళు మన రక్తం తాగుతుంటారు, మనం ఇస్తుండాలి అంతే. ఓకేనా. ఇది చెప్పదలుచుకున్నానా. కాకపోతే మజా లేదన్నా, ఏదైతే వర్క్ చేసే మజా ఉందో ఆ మజా అయితే లేదు. ఇంతకుముందు వర్క్ చేయాలంటే కొద్దిగా రేట్లైనా ఏదైనా కానీ మనకి మజా వచ్చేది, అరే అమ్మ ఇక్కడ వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అట్లా అస్సలు లేదన్నా. ఓన్లీ ఇప్పుడు ఓలా అయితే మర్చిపోండి, ఓలాలో 20 బుకింగ్ చిన్నవి వస్తే ఒక 2-3 బుకింగ్ సర్చ్ బుకింగ్ వస్తున్నాయి, అదైతే మర్చిపోండి. ఇక ర్యాపిడో అంటారా, ర్యాపిడో కూడా నేను చూసి 15 రూపాయలు లెక్కిస్తున్నాడు, మీరు అబ్జర్వ్ చేసారో లేదో 15 రూపాయలు లెక్క చూసారు. కాకపోతే ఇంకోటి ఏంటంటే కొన్ని డిమాండ్ ఏరియా అని ఉంటుంది చూసినా, అక్కడ పోతే కొద్ది రేట్లు ఎక్కువ వస్తున్నాయి, కొన్ని డిమాండ్ లేని ఏరియాలో కొద్ది తక్కువ వస్తున్నాయి, అవి కూడా గమనించిన. కాకపోతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనోడు కూడా 16 రూపాయలు 15 రూపాయలు ఇస్తున్నాడు అంతే. ఓకేనా. ఇక సాయంత్రం పూట అంటారా, సాయంత్రం పూట 20 రూపాయలు అట్లా 40 రూపాయలు ఎక్కువనే ఇస్తాడు. కాకపోతే ఆ ట్రాఫిక్లో మొత్తం ఆ పైసలు అనేవి పోతాయి. అది చూస్ చేసుకున్నాను. కాకపోతే ఇది ఇక్కడ బుకింగ్ ఉంటుంది ఎక్కడ బుకింగ్ ఉండదు మన పైన డిపెండ్ ఉన్నది, మనం చేసుకుంటే నడుస్తుంది అంతే. ఇది ఒకటి చాలా రోజులతో ఉంది వీడియో అప్లోడ్ చేయలేదు కదా, అందుకే అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే నిన్న కూడా పోయినా మొన్న కూడా పోయినా 1600-1700 చేసిన, నిన్న కూడా ఒక 1500 ఎంత చేసిన వచ్చేసిన. పార్ట్ టైం చేసుకుంటున్నాను, ఎందుకంటే సాయంత్రం పూట ఇక మనం కాదని చెప్పి పార్ట్ టైం చేసుకుంటాం. చూసాం రేపు అయితే వెళ్తా. ఈరోజు ఈవినింగ్ అయితే కొద్దిగా మీటింగ్ ఉంది, మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్తే లేకుంటే. కాకపోతే రేపు మాత్రం మార్నింగ్ వెళ్తాం. మార్నింగ్ వెళ్ళండి అన్న, మార్నింగ్ వెళ్తే బెనిఫిట్ ఉంది. ఈ 6 గంటలు ఉండి మీ టైంపాస్ మాత్రం చేయకండి అన్న, దయచేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. 6 గంటలు అయితే బుకింగ్ దొరుకుతుంది. అదేదో ఇంకా 2-3 కిలోమీటర్లు పోతే మీకు అతాపూర్ వస్తుంది, అక్కడ ఆగడి బుకింగ్లు వచ్చాయి. కానీ ఈ 6 గంటల దగ్గర ఆగి పొద్దున కూడా టైంపాస్ మాత్రం ఆఫ్టర్ 8 మీకు బుకింగ్లు వచ్చేది. ఎవరైనా కరెక్ట్ ఉంటే కామెంట్లో పెట్టండి నిజమే అని చెప్పి, లేదంటే చూడండి. ఓకే. కానీ నేను అనుకున్న ప్రకారంగా అయితే 6 గంటల బుకింగ్లు దొరకడం చాలా కష్టం. ఓకేనా. ప్లీజ్ నా వీడియో నచ్చాయి కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జాగ్రత్త నడిపేయండి, స్పీడ్ మాత్రం నడిపేయకుండా. ప్లీజ్ వీళ్ళ నమ్మకం పైన పెట్టి అసలు మన రిస్క్ మాత్రం తీసుకోకండి. ఓకేనా.